హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం యాగంటి పుణ్యక్షేత్రానికి వెళ్తున్నాం అనమాట. వెళ్లే ముందు యాగంటి పుణ్యక్షేత్రం నుంచి కొన్ని విషయాలు తెలుసుకుందాం. పూర్వం అగస్త్య మహాముని అని ఉండేవాడు. సో ఆయన ఏం చేసినాడంటే యాగంటి పరిసర ప్రాంతాలకు పోయినాడు అనమాట. అక్కడ ప్రాంతం బాగా నచ్చి అక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం పెట్టాలని డిసైడ్ అయ్యి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని తయారు చేయించినాడు. వెంకటేశ్వర స్వామి కాలు, బొటన వేలు, గోరు ఇరిగిపోయిందనమాట తయారు చేసేటప్పుడు. సో ఏదో అపరాధం జరిగింది, ఏదో తప్పు జరిగిందని తపస్సు చేసినాడు. తపస్సు చేసి శివుని ప్రత్యక్షం కూడా చెప్పుకున్నాడు. ఎందుకు స్వామి ఇలా జరిగింది నాకు అంటే, అప్పుడు ఏమన్నాడంటే, ఈ ప్రాంతం కైలాసాన్ని పోలి ఉంది, ఇక్కడ శివుని విగ్రహం పెడితేనే బాగుంటుంది అని చెప్పినాడంట శివుడు. యాగంటి ఏర్పడడానికి మెయిన్ కారణం అది. ఇంకా లేట్ ఎందుకు, మనం ఈ వీడియో అయితే చూసేద్దామా. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. యాగంటి వచ్చేసినాం బాగా. గుడి దగ్గరికి వెళ్తాము. దేవుని దర్శనం చేసుకోవాలంటే చెప్పులు ఇక్కడనే వదిలిపెట్టాలా, కాళ్ళు కూడా ఇక్కడే కడుక్కోవాలన్నమాట. ఈ గుడిని నిర్మించింది యాక్చువల్గా విజయనగర రాజులు. యాగంటి బసమన్నను అయితే చూపించిన. బసమన్నకు చరిత్ర ఉంది. ఇక్కడ కలియుగం అంతమైనప్పుడు ఈ బసమన్న లేచి లంకేస్తాడంట. చూసినారు కదా, యాగంటి బసమన్న రోజు రోజుకు పెరుగుతున్నాడు అన్నమాట. ఏమంటే వీడియో తీయట్లేదబ్బా. ఇక్కడ కూడా విశ్వనాథేశ్వర స్వామి అనమాట. ఇప్పుడు ఇక్కడ యాగంటి పుణ్యక్షేత్రం ఉంది కదా, ఇక్కడ ఉన్న శివుడిని ఏమంటారంటే ఉమామహేశ్వర స్వామి అంటాం. ఇప్పుడు ఇక్కడ కూడా చాలా మంది స్వాముల పేర్లు చెప్తాయి. ఏంటంటే శివునికి 10 రూపాయల వీళ్ళు, ఒక్కొక్క స్వామికి ఒక పేరు పెట్టారన్నమాట. ఈ
ఈ కొండలోంచి వస్తున్నాయి వాటర్ అనమాట. చాలా ఫ్రెష్ వాటర్ అది కూడా. నిజానికి అయితే వర్షాకాలం అయినా ఇప్పుడు మాకు పెద్ద వర్షాలు అయితే పల్లె, ఇంత వర్షాలు పడితేనే నేను నీళ్ళు వస్తున్నాయి చూడు. అదే వింత అనమాట. దీన్ని అగస్త్య పుష్కరం అనేవాళ్ళు. ఎందుకంటే దీంట్లో అగస్త్య మహాముని స్నానం చేసి శివలింగానికి పూజ చేసేవాడు అనమాట. సో అందువల్ల ఆ పేరు వచ్చింది. వీటికి భయం అవుతుందా? నేను ఎప్పుడో చిన్నప్పుడు తెలకుండా పోయినాను కానీ ఇప్పుడు ఎక్కాలంటే భయం అవుతుంది. సుచేది వైచేది నీకు భయం కాలే? ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుహ అంటారు దీన్ని. లోపలికి పర్మిషన్ లేదు, కెమెరా ఒక ఫోటోలు తీయరాదని రాసినారు కూడా. వెంకటేశ్వర స్వామి గుహను చూపిద్దామని ట్రై చేసినా కానీ వర్కౌట్ కాలే. నచ్చిందా? మీరు ఇంతవరకు వీడియో చూసినారంటే పక్కా నచ్చింటుంది. నచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే ఇమ్మీడియట్గా లెక్క చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోరాబా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్, జై హింద్.